హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన షాప్కి అయితే గ్లామర్ బండి ఒకటి వచ్చింది, BS4. దానికి కస్టమరు ఇంజనాలు తక్కువ ఉండి వాడటం వల్ల బోర్కి అయితే వచ్చింది. దాన్ని చెక్ చేసి చూస్తే క్రాంక్ కూడా సౌండ్ వస్తుంది. స్మోక్ చూసారా ఎలా వస్తుందో? ఇంజిన్ సౌండ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, చూడండి. దీనికైతే ఫుల్ ఇంజిన్ అయితే చేయాలని కస్టమర్కి అయితే ఇన్ఫార్మ్ చేశాము. కస్టమర్ ఎంత ఖర్చు అయినా పర్లేదు, నాకు ఫుల్ ఇంజిన్ చేయండి, పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పారు. చూసారా ఇలా ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుంది? క్రాంక్ సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది, టైమింగ్ చైన్ సౌండ్ ఎక్కువగా ఉంది, గలగల గలగల గల అని. ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేస్తాము. ఫస్ట్ క్లచ్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి 8mm బోల్ట్లు వస్తాయి, అవైతే ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు అన్ని బోల్ట్లు చెక్ చేసుకోవాలి. థ్రెడ్ ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏంది, లీకులు ఉన్నాయా, అలాంటివి ముందుగా ఓపెన్ చేసేటప్పుడు బోల్టు టైట్గా ఉంటుంది. టైట్గా లేకుండా లూజ్గా వచ్చిందంటే అది థ్రెడ్ డ్యామేజ్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇలా అన్ని బోల్ట్లు లూజ్ చేసుకొని క్లచ్ కేస్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు లోపల ఎలా ఉంది, ఏంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. క్రాక్ ఏమైనా వచ్చిందా, ఏమైనా అరిగిపోయి ఉన్నాయా, ఏంది, ఎలా ఉంది అనేది ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి. కింద ఆయిల్ ఫిల్టర్ అనేది ఉంటుంది, అది ఎలా ఉంది, దానికి ఏమన్నా పాయింట్లు అరిగి ఉన్నాయా ఏంది అనేది చూడాలి. ముందుగా క్లచ్ రోటరు ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ రోటర్ ప్లేట్కి వచ్చి 3 10mm బోల్ట్లు ఉంటాయి. ఇలా సపోర్ట్ పుల్లర్ అనేది ఉంటుంది, రొటేట్ అవ్వకుండా దాన్ని లాక్ చేసి పట్టుకొని ఆ 3 10mm బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. అవి స్లిప్ అవ్వకుండా ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి స్లిప్ అయినాయంటే అది మళ్ళీ ఓపెన్ అవ్వటం కష్టం అవుతుంది. నాకైతే 3 బోల్ట్లు ఓపెన్ చేసుకొని కటింగ్ బోర్డ్తో దాన్ని ప్లేట్ ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ రోటర్ నట్ అయితే దానికి పుల్లర్ ఒకటి ఉంటుంది, ఆ పుల్లర్ సీటింగ్ చేసి అలా తట్టుకొని ఓపెన్ చేయాలి. కొంతమంది ఏంటంటే సుత్తి సాధనం తీసుకొని దాన్ని అయితే ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయటం వల్ల క్రాంక్ కూడా డ్యామేజ్ వస్తుంది. అది అన్నట్టు ఆ రోటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. లోపల వాషర్ ఉంటుంది. ఇప్పుడైతే క్లచ్ అయితే ఓపెన్ చేస్తాము. దానికి అక్కడ అలా సపోర్టింగ్ పెట్టుకోవాలి, రొటేట్ అవ్వకుండా. అలా క్లచ్కి 3 10mm బోల్ట్లు అయితే వస్తాయి. ఆ 3 10mm బోల్ట్లు
స్లిప్ అవ్వకుండా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ 3 బోల్ట్లు ఓపెన్ చేసుకొని ఆ ప్లేటు తీసుకున్న తర్వాత కింద అయితే 6 స్ప్రింగ్లు అయితే ఉంటాయి. 6 స్ప్రింగ్లు చెక్ చేసుకోవాలి ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా ఏందని. క్లచ్కి అయితే 6 హోల్స్ సపోర్టింగ్ పుల్డర్ అయితే వస్తుంది. క్లచ్ నట్టు పుల్డరు పెట్టి దాన్ని కూడా అలా తట్టుకొని ఓపెన్ అయితే చేయాలి. సుత్తి శానం ఎటువంటి సందర్భంలో కూడా మనం వాడకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే క్లచ్ డిస్క్ సెంటర్ ఉన్నాయి కదా, అవి అయితే డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అవటం, కస్టమర్కి మళ్ళీ అమౌంట్ ఎక్కువ అవటం, అవన్నీ ఎందుకు? మన దగ్గర అయితే పుల్లలు ఉన్నాయి, మనమైతే ఓపెన్ చేస్తున్నాం. కొంతమంది దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళు సుత్తి శానంతో అయితే ఓపెన్ చేస్తారు. ఇలాగైతే క్లచ్ సెంటర్ డిస్క్ ఓపెన్ చేసాము. వెనకాల వాషర్ ఒకటి వస్తుంది. క్లచ్ ప్లేట్లు వచ్చి బాగా అయితే అరుగున్నాయి. క్లచ్ డిస్కులు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మనం ఫుల్ ఇంజిన్ అంతా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అయితే సెట్గా మార్చేస్తాం. క్లచ్ బిల్ అయితే ఓపెన్ చేసాము. దానిక 2 వాషర్లు అయితే వచ్చాయి. ఒకటి లోపల వస్తుంది, ఒకటి క్లచ్ బిల్ వెనకాల వస్తుంది. జీపీటీ వీలు లాక్. జీపీటీ వీలు ఎలా ఉందో చూసుకోవాలి. అంటే మెయిన్ హమ్మింగ్ సౌండ్ వస్తుంది బండి. ఆ హమ్మింగ్ సౌండ్ వచ్చేదానికి కారణం జీపీటీ వీలు. కిక్ రాడ్ స్ప్రింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కిక్ రాడ్ స్ప్రింగ్ ఓపెన్ చేసేటప్పుడు లోపల ప్లాస్టిక్ బుష్ ఒకటి ఉంటుంది. స్ప్రింగ్ ఏమైనా డ్యామేజ్ ఉందా, బుష్ ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఆ ప్లేట్ వస్తుంది, టైమింగ్ ప్లేటు, అది అయితే ఓపెన్ చేసుకున్నాం. కిక్ రాడ్ ఒకసారి రొటేట్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్రీగా ఉందా లేదా అని. గేర్ సెలెక్ట్కి అయితే 5mm ఎల్కి బోల్ట్ అయితే వస్తుంది. అది ఓపెన్ చేసుకొని అక్కడ ప్లాస్టిక్ ప్లేట్ ఉన్నది ఉంటుంది. ఇది గేర్ల టైమింగ్ కోసం. ఆ ప్లేట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏదో కస్టమర్ ఇచ్చారు ఓపెన్ చేసామన్నట్టు కాకుండా అన్నీ అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గేర్ షాఫ్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. అదైతే కొంచెం టైట్గా ఉంది, దాన్ని సుత్తి అయితే తడుతున్నాను. గేర్ షాఫ్ట్ అయితే తీసాను. దానికి ఒక సెంటర్లో బుష్ అయితే ఉంటుంది. అన్నీ ఎలా ఉన్నాయి ఏందనేది అయితే మనం ఓపెన్ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేస్తాం, మళ్ళీ చూస్తాం అనుకుంటే అది అలాగే ఉంటుంది. ఇప్పుడైతే గేర్ ఆర్మ్ అనేది తీస్తున్నాను. గేర్ ఆర్మ్ అనేది గేర్లు స్మూత్గా పడేదానికి ఉపయోగపడుతుంది. ఇది గేర్ స్టార్, దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా ఏందనేది చూసుకోవాలి. అక్కడైతే 2 చిన్న డావల్స్ వస్తాయి, స్టీల్ డావల్స్. క్లచ్ సైడ్ అయితే అంతా ఓపెన్ చేసాము. దాంట్లో ఏమైనా నలకలు అలాంటివి ఏమైనా ఉన్నాయనేది చూసుకుందాం. ఇప్పుడు మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేస్తాం.
మ్యాగ్నెట్ సైడ్ కూడా 8mm బోల్ట్లు అయితే ఉంటాయి. అవి 8 2-ply బిట్తో ఓపెన్ చేసుకోవాలి. ప్రతి బోల్ట్ అయితే ఎలా ఉంది ఏందనేది చెక్ చేసుకుంటూ తీయాలి. థ్రెడ్ డ్యామేజ్ ఉంటే ఎలాగో ఇంజిన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి లేత్లో ఇచ్చి ఆ థ్రెడ్ కూడా స్లీవ్ కోపించుకోవాలి. మ్యాగ్నెట్ కవర్ అయితే ఓపెన్ చేసాము. సెల్ఫ్ మోటార్కి సంబంధించి వీల్ అయితే వస్తుంది. ఆ వీల్కి ఆ బుష్ ఒకటి, వీలు, స్టడ్ అయితే ఈ 3 పర్లు అయితే దానికి ఉంటాయి. తర్వాత అయితే మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేస్తాం. మ్యాగ్నెట్కి ఇలా సపోర్ట్ పుల్లర్ ఒకటి ఫిట్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ నట్టు ఓపెన్ చేసేటప్పుడు ఫ్రీగా వచ్చేదానికి. ఆ సపోర్ట్ పుల్లర్ లేనప్పుడు ఏమవుతుందంటే అది లూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా పుల్లర్ అయితే పెట్టుకొని మనం నట్ని లూజ్ చేసుకోవాలి. 17 సైజు నట్ అయితే వస్తుంది. నేనైతే దానికి బిట్టు వాడాను. కొంతమంది స్పానర్లు వాడతారు, రింగులు వాడతారు. బిట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, స్లిప్ అవ్వకుండా లూజ్ అయ్యేదానికి ఫ్రీగా ఉంటుంది. నా దగ్గర 2-3 మ్యాగ్నెట్ పుల్లర్లు ఉన్నందువల్ల దానికి ఏది ఫిట్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదు. కాకపోతే మన దగ్గర అయితే పుల్లర్ కన్ఫర్మ్గా అయితే ఉంది. హీరో హోండా టూల్ కిట్ అయితే మొత్తం మన దగ్గర ఉంది. ఇదైతే ఫిట్ అవుతుంది. ఈ పుల్లర్ మామూలుగా ప్యాషన్ ప్రోకి, స్ప్లెండర్ ప్రోకి, సిడి డెలక్స్, గ్లామర్కి అన్నిటికైతే ఈ పుల్లర్ అయితే యూజ్ అవుతుంది. చూసారా ఎంత టైట్గా ఉందో? అంత టైట్గా ఉండేదాన్ని సపోర్ట్ పుల్లర్ లేనిదే ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసారా ఎలా తప్పుతున్నాను? కొంతమంది స్క్రూ డ్రైవర్ పెట్టి వేరే వేరే టూల్స్ పెట్టి తడతారు. అలా తట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెట్ కేసు ఉంది కదా, సెంటర్ కేసు, అదైతే డ్యామేజ్ అవుతుంది. ఇంజిన్ ఫిట్ అయిన తర్వాత ఆయిల్ లీక్ అయిపోతుంది. అలా కొంతమంది చేశారు కాబట్టి చెప్తున్నాను. టైమింగ్ చైన్ అయితే డ్యామేజ్ అయింది బాగా, దాన్ని మార్చుకోవాలి. టైమింగ్ ప్యాడ్ మార్చుకోవాలి. అదైతే బాగా అరిగిపోయింది. అరిగేది కాక కట్ అయిపోయింది. చూసారా, పైన ప్లాస్టిక్ కట్ అయిపోయింది. చైన్ అయితే బయటకు తీస్తున్నాం. ఫ్రీగానే లేదా చైన్ హార్డ్గా ఉంది. క్రాంక్ సీటింగ్ అయ్యేదానికి 3 10mm బోల్ట్తో కలిపి 3 క్లాంపులు అయితే ఉంటాయి. ఫస్ట్గా ఆ 3 10mm బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏంది కదిలిపోతా ఉంది నేనా?
చూసారా, అలాగైతే ఉంటుంది. ఇప్పుడు సెంటర్ కేస్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. చూసారా, బోల్ట్లు అయితే అన్నీ ఓపెన్ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇటు సైడు తిప్పుకొని సెల్ఫ్ మోటార్కి 2 10mm బోల్ట్లు అయితే వస్తాయి. ఆ 10mm బోల్ట్ 2 ఓపెన్ చేసుకోవాలి. క్రాంక్ దగ్గర ఆయిల్ పంపుకు సంబంధించి వీల్ ఒకటి వస్తుంది. వీల్కి అయితే చిన్న పాయింట్ ఒకటి వస్తుంది, స్టీల్ పాయింట్ పిన్. ఆ పిన్ అయితే తీసుకొని జాగ్రత్తగా మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్కి అటాచ్మెంట్ చేస్తే లాక్ అయిపోతుంది దానికి. అది మళ్ళీ మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, గేర్ స్టార్కి 2 పిన్లు అయితే వస్తాయి. ఆ పిన్ను, ఈ పిన్ను మ్యాగ్నెట్కి, క్లచ్ రోటర్కి, అన్ని పిన్లు అయితే మ్యాగ్నెట్కి అయితే మనం అతికించుకోవచ్చు అన్నమాట. సెంటర్ కేస్ అయితే కొంచెం టైట్గానే ఉంటుంది, జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. లేదంటే కేసు క్రాక్ అయ్యే ఛాన్స్ అయితే 50% ఛాన్స్ అయితే ఉంటాయి. మన కేసు అయితే ఓపెన్ అయింది. ఓపెన్ చేసేటప్పుడు కేసు కూడా ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇది క్రాంక్ బేరింగ్ ఉంది కదా, దానికి వచ్చే బుష్ అనమాట, ఇది సెంటర్ బుష్. క్రాంక్ అయితే ఓపెన్ చేసాం. కనెక్టింగ్ రాడ్ అయితే ఎక్కువ ప్లే ఉంది. కనెక్టింగ్ రాడ్కి వచ్చి బేరింగ్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. ఇలా మొత్తం అయితే 1కి 10 సార్లు మొత్తం చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చెక్ చేసుకోలేదంటే మళ్ళీ మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు, చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. షాప్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు గేర్ వీల్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అన్నీ మొత్తం అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి.
ముందుగా ఇన్పుట్ షాఫ్ట్ అయితే తీసాను, క్లచ్ షాఫ్ట్. దాని వీల్స్ అయితే బాగున్నాయి, ఏం డ్యామేజ్ అయితే ఉండదు. మెయిన్ గేర్ బాక్స్ కాబట్టి ఇంజిన్కి దాన్ని మనం 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఏం ప్రాబ్లమే లేదు, బాగుంది అని మనం కన్ఫర్మ్ అయిన తర్వాతే మొత్తం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హెడ్ అయితే ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. హెడ్ టాప్కి వాల్ క్యాప్లు అయితే 2 వస్తాయి. ఆ రెండింటికి 8mm బోల్ట్లు 4 వస్తాయి. ఆ 4 బోల్ట్లు ఆ 2 క్యాప్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. అలా తట్టుకుంటే కొంచెం ఫ్రీ అవుతుంది. కస్టమర్ అయితే మరి బుడదలోనే వాడినట్టున్నారు, మట్టి ఎక్కువ ఉంది. విలేజ్ సైడ్ బండి అది. ఇలా 8mm బోల్ట్లు అయితే 4 బోల్ట్లు వస్తాయి. 4 బోల్ట్లు ఓపెన్ చేసుకొని వాల్ ట్యాపెట్లు అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు ఓరింగ్ ఎలా ఉంది, పేస్ట్ ఏమైనా పెట్టున్నారా, ఏమైనా డ్యామేజ్ అయితే ఉన్నాయా అనేది చూసుకుంటూ తీసుకోవాలి. అక్కడైతే 10mm బోల్ట్ అయితే ఉంటుంది. క్యామ్ షాఫ్ట్కి లాక్ ప్లేటు బోల్ట్ అయితే సపోర్ట్ ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ బయటికి ఓపెన్ అవ్వకుండా చూపిస్తాను చూడండి. బోల్టు క్యామ్ షాఫ్ట్కి స్టాపర్గా ఒక ప్లేట్ ఉంటుంది. ఇదేంది ఎంత ఇబ్బంది పడుతుంది బయటకు రాకుండా. క్యామ్ షాఫ్ట్ అయితే తీసాను, అది ఎలా ఉంది ఏంటనేది మనం చూసుకోవాలి. అలాగే ఇన్లెట్ రాకర్కి పొట్టి పిన్ అయితే వస్తుంది, అవుట్లెట్ రాకర్కి పొడుగు పిన్ వస్తుంది. రాకర్లు ఎలా ఉన్నాయి ఏందనేది చూసుకోవాలి. రాకర్లో లోపలైతే నీడిల్ బేరింగ్ అయితే వస్తుంది. రెండు రాకర్లు, 2 బేరింగ్లు. వాల్స్ ఓపెన్ చేసేటప్పుడు మనం కింద గుడ్డ ఒకటి పెట్టుకోవాలి. నేనైతే మర్చిపోయాను. ఫస్ట్ కింద గుడ్డ పెట్టుకొని సపోర్ట్కి చేతితో ప్లగ్ స్పాంట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి అలా కడితే లాక్లు అయితే ఓపెన్ అయిపోయి చూసారు. 2 లాకులు, లాక్ సీటరు, దాని తర్వాత స్ప్రింగ్. అలా ఇన్లెట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, అవుట్లెట్ వాళ్ళకి అలాగే ఉంటుంది. చూసారా, 2 లాకులు, లాక్ ప్లేటు, స్ప్రింగ్. అయితే వాల్స్ అయితే ఓపెన్ చేస్తాం. వాల్ చూసారా, కార్బన్ ఫుల్గా పట్టింది. అలా మొత్తం డ్యామేజ్ ఏమైనా ఉందా. హాయ్ ఫ్రెండ్స్, గ్లామర్కి అయితే ఇంజిన్ అయితే ఓపెన్ చేసాము. ఇప్పుడైతే వచ్చి వాల్స్ మార్చుకోవాలి. ఇన్లెట్ వాలు, అవుట్లెట్ వాలు. ఇవి ఆ 2 వాల్స్. అవుట్లెట్ వాల్ చూసారా ఎలా కార్బన్ పట్టిందో. ఇన్లెట్ వాలు కార్బన్ తక్కువ ఉంది.
ఇవి రెండు చేంజ్ చేసుకోవాలి. బోర్లో కటింగ్ చెప్పుకోవాలి. లైన్స్ చూసారా ఎలా ఉందో? ఆయిల్ తక్కువ ఉండి వాడటం వల్ల ఈ విధంగా లైన్స్ అయితే వస్తాయి. అలాగే పిస్టన్ చూడండి ఎలా ఉందో, లైన్స్ చూసారా కటింగ్ ఏ విధంగా అయ్యిందో. ఇదైతే క్రాక్ వచ్చింది పిస్టన్, ఇంజన్లో తక్కువ అసలు ఏం కూడా లేదు బండి. అలా వాడినందువల్ల ఇలా లైన్స్ అయితే వస్తాయి, ఇంజిన్ సీజ్ అవుతుంది. క్రాంక్లో వచ్చి కనెక్టింగ్ రాడ్ చూసారా ఎలా ప్లే అవుతుందో, సెంటర్లో చూడండి. ఈ కనెక్టింగ్ రాడ్డు, కనెక్టింగ్ వచ్చే రాడ్లో వచ్చే బేరింగు, క్రాంక్ బేరింగు, క్రాంక్కి అలాగే నీడిల్ బేరింగ్ ఒకటి వస్తుంది. ఆ నీడిల్ బేరింగ్ కూడా చేంజ్ చేసుకోవాలి. క్లచ్ బెల్లులో లబ్బర్లు ప్లే చూసారా ఎలా ఉందో? ప్లే ఉంటే క్లచ్ మూమెంట్ వచ్చినప్పుడు జంప్ వస్తుంది బండి. క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, క్లచ్ డిస్క్లో వచ్చి లైన్స్ చూడండి ఎలా ఉందో. ఆ లైన్స్ ఉన్నప్పుడు క్లచ్ ప్లేట్లు డ్యామేజ్ అయిపోతాయి కొత్త వేసినా కానీ. క్లచ్ సెంటర్ చూడండి, సెంటర్కి కూడా అదే విధంగా లైన్స్ అయితే ఉన్నాయి. ఈ గాడి కనబడుతుంది కదా, ఆ గాడి అయితే ఉండకూడదు. టైమింగ్ చైన్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి. ఈ టైమింగ్ చైన్ ప్యాడ్ అయితే పూర్తిగా మనకు క్రాక్ వచ్చి కట్ అయిపోయింది చూసారా, కనబడుతుంది. అలాగే కిక్రాడ్ స్ప్రింగు, జీపీటీ వీలు, ఇవి మనం బండి ఓపెన్ చేసి చెక్ చేసి ఏమేమి మార్చాలి ఏందనేది మీకు చూపించాను. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, మనమైతే గ్లామర్కి ఇంజిన్ ఓపెన్ చేసాం కదా, దానికి ఏమేమి స్పేర్స్ మారుస్తున్నాము ఏందనేది మీకు చూపిస్తాను చూడండి. హెడ్లో వచ్చి వాల్స్ లేతలో ఇచ్చి రెడీ చేసాము. వాల్ సీల్స్ మార్చాలి, ప్లగ్ మార్చాలి. డోర్లో వచ్చి బోర్ పిస్టను, ఉషా పిస్టన్ అయితే వేసాము 25 సైజు. దాని రింగులు, పిన్ను, కాటర్ పిన్ను, లాక్ పిన్ అన్నీ దీంట్లో ఉన్నాయి. క్రాంక్లో వచ్చి క్రాంక్ 2 బేరింగ్లు, కనెక్టింగ్ రాడ్ మార్పించాము. క్లచ్లో 4 రబ్బర్లు వస్తాయి, 4 రబ్బర్లు చేంజ్ చేస్తున్నాయి. టైమింగ్ చైన్ ఫిఫ్ట్, క్లచ్ అసెంబ్లీ, టైమింగ్ చైన్ టెన్షనరు, వీల్ బేరింగ్లు, ఆయిల్ సీల్ కిట్టు, కిక్రాడ్ స్ప్రింగు, క్లచ్ లెవరు, ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ షూలు, ట్యాకింగ్ కిట్టు, ఫోరింగ్ కిట్. ఇవైతే మనం కంపల్సరీగా ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఫిట్టింగ్ చేసే ముందుగా ఇవన్నీ తెచ్చుకొని రెడీ చేసుకొని ఫిట్టింగ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బైక్ అయితే వాషింగ్ వాటర్ చేపిస్తున్నాను. డీజల్ వాషింగ్ వాటర్ అవుట్లుక్ అయితే ఎలా అయితే వచ్చింది. ఇంజిన్ సౌండ్ అయితే ఒకసారి చూసారా, ఒరిజినాలిటీగా ఉంది సౌండ్. ఇది అవుట్లుక్ ఫైనల్గా అయితే ఇలా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది, ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఓకే, బాయ్.